వామో వైరల్ న్యూమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు ఐసీయూలకు పెరుగుతున్న కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ, కొన్ని దగ్గర వర్షాలు పడుతూనే మనం చూస్తూ ఉన్నాం కూడా. సో ఈ వర్షాకాలం వస్తూ వస్తూ నీళ్ళని మాత్రమే నింపదు, ఇన్ఫెక్షన్లు కూడా నింపుతుంది. సో దయచేసి ఎక్కడైనా పాకుబట్టినటువంటి ప్రదేశాలు, మూలల్లో ఎక్కువ నిల్వ ఉన్నటువంటి పదార్థాలు ఇటువంటివన్నీ కూడా పెట్టుకోకుండా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి, మళ్ళీ మలేరియా, డెంగ్యూ వీటి వల్ల దోమలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సో దయచేసి పిల్లలు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అండ్ స్కూళ్ళలో కూడా దోమలు లేకుండా చూసుకోవాలి కదా, బాత్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో వీటన్నిటికీ కూడా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాలి. ప్రైవేట్ యాజమాన్యాలు, గవర్నమెంట్ స్కూల్స్ రెండూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడ కూడా ఏమైనా కొత్త విషయాలు ఉంటే చూద్దాము. అన్ని పేపర్లలో ఇవే వార్తలు. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. ఏందో 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. అర్హులకే రైతు భరోసా, రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూముల ధనికులకు ఇస్తున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు. సింగరేణికి నష్టం రానివ్వం, తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత. కేజ్రీవాల్కు నో బెయిల్. కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు పొడిగింపు. ఇక అది పొడిగింపు అయితేనే ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు అన్న ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు. 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు. అక్రమ మైనింగ్తో 300 కోట్ల సర్కారుకు 39 కోట్ల రాయల్టీ కూడా ఎగవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ. తీసుకపోయి ఆ తిహార్ జైల్లో పడేయండి. కవితక్కని పెట్టారు కదా, తీసుకపోయి ఆ తిహార్ జైల్లో పడేయండి ఇట్లాంటి వాళ్ళని. ఎంతమంది ఆడపిల్లల ఉసురు పోసుకొని ఉంటాడు. ఘనంగా యోగా వేడుకలు. ఒకే విడతలో రైతు రుణమాఫీ. సో అన్నిట్లో ఇవాళ ఇవే వార్తలు ఉన్నాయి. కేజ్రీవాల్ బెయిల్లో ట్విస్ట్. హాజ్ యాత్రకు వెళ్ళి అనంతలోకాలకు. సౌదీలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్లే మరణాలు. ఈసారి భారత్ నుంచి 1,75,000 మంది హాజ్ యాత్రకు ప్రాణాలు కోల్పోయిన 98 మంది భారతీయులు. చాలా బాధాకరం. ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్. తొలుత చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణం. అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించిన స్పీకర్. తదుపరి ప్రమాణం చేసిన మాజీ సీఎం జగన్. ప్రమాణం అనంతరం సభను వీడి వెళ్ళిన వైకాపా నేత. ఇంకేం చేస్తాడు, అక్కడ కూర్చొని చూడలేడు. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. 2018 డిసెంబర్ 12 నుంచి 23 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్. మరి దీంట్లో మొత్తానికి ఈ డబ్బులు ఉన్న వాళ్ళకు కూడా, అంటే మీ ఎమ్మెల్యేలకు, ఎంపీల బీపీలకు, వీపీలకు, వీవీఐపీలకు, సో వీళ్ళకు కూడా రుణమాఫీ చేస్తున్నారా? అది కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది మాకు. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా. సో ఏపీలో కొలువుదీరిన కొత్త సభ. 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు జగన్మోహన్ రెడ్డి. సో ఇవే వార్తలు ఉన్నాయి ఈనాడులో కూడా. మొత్తానికి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. మీకున్నటువంటి సమస్యలు, ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ పెట్టండి. అండ్ అలాగే ఎప్పుడు కూడా ఓకే టీవీ ఏ పార్టీకి సొత్తు కాదు, ఎవరికి తొత్తు కాదు. సో ప్రజల పక్షాన ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజల పక్షాన మాట్లాడడం మా ప్రధాన ఎజెండా అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ